తప్పు అని తెలిసి, దానివల్ల నీ ఆరోగ్యం పాడవుతుందని తెలిసి, నీ కుటుంబము బజార్న పడుతుంది అని తెలిసి, నీ చదువు నాశనం అవుతుందని తెలిసి, దాన్ని జయించలేకుండా దాన్ని అలాగే నీతో పాటు అట్టి పెట్టుకుని బందీగా బానిసగా జీవిస్తున్న కారణం తెలుసా? ఎంతో కాలంగా అది నిన్ను పట్టిపడేసి బంధించి పడేసి నువ్వు ప్రయత్నాలు చేశావు. నీకున్నటువంటి కామ వికార చేష్టల్లో నుంచి బయటపడాలని నువ్వు ప్రయత్నం చేశావు. నీ కళ్ళను పవిత్రంగా కాపాడుకోవాలని నువ్వు ప్రయత్నం చేశావు. నీకున్న త్రాగుడు నుంచి, నీకున్న పాపిష్టి అలవాట్ల నుంచి బయటపడాలి అని ఎంత ప్రయత్నం చేస్తే అంత ఎక్కువగా పాపం పెట్టరేగిపోయింది తప్ప పాపం మాత్రం తగ్గినటువంటి దాఖలు లేనేలేవు. ఇది నీ జీవితంలో వాస్తవం అయితే నీకు ఒక శుభవార్త. ఏంటో తెలుసా? నువ్వు ఎంతటి పాపిష్టి వాడివైనా, ఎన్నెన్ని నీచమైన పాపిష్టి పనులు చేసిన వాడివైనా, నా యేసు ఈ రోజు నిన్ను బాగు చేయగలడు. నిన్ను నీ పాపపు బంధకాల్లో నుంచి విడిపించగలడు. విడిపించుటకు శక్తి కలిగిన దేవుడు.